ఎల్కేజీ పేపర్ లీక్ లో భారీ సంచలన నిజాలు బయటకు వచ్చాయి. పేదల రక్షకుడు విచ్చలవిడిగా ఐఏఎస్ ని తయారు చేస్తానని చెప్పుకునే విద్యావేత్త ఎల్కేజీ పేపర్ లీక్ లో కామేష్ సార్ ని ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేశారు. ఎల్కేజీ విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద 20 లక్షలు తీసుకుని క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చాయి కామేష్ సార్ పై. దర్యాప్తు సందర్భంగా వాట్సాప్ చాట్ ద్వారా పేపర్ లీక్ సంబంధించిన పలు కీలక ఆధారాలు లభించినట్టు సమాచారం. రాబోయే ఎల్కేజీ క్వశ్చన్ పేపర్ ని కూడా లీక్ చేయాలని ఆయన హెచ్చరించినట్టు చెబుతున్నారు. ఒకసారి మనం కామేష్ సార్ మాటల్లోనే విందాం దీని గురించి ఆయన ఏం చెప్తాడో. చూడండి, ఇది మా పైన ఇతర కోచింగ్ సెంటర్ వాళ్ళు పెట్టిన ఆరోపణ కుట్ర మాత్రమే. ఇతర కోచింగ్ సెంటర్ వాళ్ళు సింగపూర్ స్కాలర్షిప్ అని వాళ్ళ దగ్గర 10,000 వసూలు చేస్తున్నారు. మేము చేసింది ఏంటంటే పేద విద్యార్థులని ఐఏఎస్ చేద్దామని మేము కేవలం 999 రూపాయలకే విద్యనిస్తున్నాం. అదే మేము చేసిన తప్పు. 20 లక్షలు క్వశ్చన్ పేపర్ ఇతనిపై వచ్చే ఇంత పెద్ద ఆరోపణలు తప్పుడు కుట్రగా పేరుపోతున్నానని కామేష్ సార్ చెప్తున్నాడు. ఇతర కోచింగ్ సంస్థ ఆరోపణలు చేశారని చెప్తున్నాడు. ఎల్కేజీ పేపర్ లీక్ లో నిమిత ఉపాధ్యాయుడు కామేష్ సార్ పై వచ్చే సోమవారం కోర్టుకు హాజరవుతున్నారు.